హాయ్ ఫ్రెండ్స్, ఒక దేవుడికి అప్పు ఉంటుందా? ఒక రాతి విగ్రహానికి నిజంగానే చెమట పడుతుందా? ఒక ఆలయంలో సముద్రపు అలల శబ్దం వినిపిస్తుందా? ఇవి కథలు కాదు, ఇవి నమ్మకాలు కూడా కాదు. ఇవన్నీ కలియుగ వైకుంఠమైన తిరుమలతో ముడిపడ్డ రహస్యాలు. ఈ వీడియోలో మనం ఆ కథకి మొదటి అడుగు వేయబోతున్నాం. అసలు ఈ 7 కొండలు ఎలా వచ్చాయి? స్వామి రాక కంటే ఉందే ఈ క్షేత్రం ఎందుకు పవిత్రమైంది? ఇది తిరుమల స్వామివారి కథలో మొదటి భాగం. చివరి వరకు వినండి ఫ్రెండ్స్. ప్రతి నిమిషం మీకొక ఆశ్చర్యమే. తిరుమల ఇది కేవలం ఒక ఆలయం కాదు. యుగాల క్రితం సృష్టి మొదలైనప్పుడే దైవ సంకల్పంతో ఏర్పడిన ప్రాంతం. ఈ కొండలను మనం సప్తగిరులు అంటాం. అంటే 7 కొండలు: శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి. పురాణాల ప్రకారం ఈ 7 కొండలు ఆదిశేషుని 7 పడగలకు ప్రతీకలు. కాని ఈ కొండలు భూమిపైకి ఎలా వచ్చాయి? దాని వెనుక ఒక చాలా ఆసక్తికరమైన కథ ఉంది. కృతయుగంలో వాయుదేవుడు మరియు ఆదిశేషుడు ఈ ఇద్దరి మధ్య ఒక వాదన మొదలైంది. ఎవరు బలవంతులు అనే విషయంలో. ఆ వాదన చివరికి ఒక పందెంగా మారింది. మేరు పర్వతానికి సంతానమైన ఆనంద పర్వతాన్ని ఆదిశేషుడు తన పడగలతో గట్టిగా చుట్టిపట్టుకోవాలి. వాయుదేవుడు తన గాలుల శక్తితో ఆ పర్వతాన్ని కదిలించాలి. పందెం మొదలైంది. ఆదిశేషుడు పర్వతాన్ని అంత బలంగా చుట్టేశాడు, గాలి కూడా లోపలికి రాలేనంతగా. వాయుదేవుడు కూడా వెనకడుగు వెయ్యలేదు. తన సర్వశక్తిని ఉపయోగించాడు. ప్రళయంలాంటి గాలులు వీచాయి. లోకాలన్నీ కదిలిపోయాయి. దేవతలు భయపడ్డారు. ఇలా అయితే సృష్టే నాశనమవుతుందని ఆదిశేషుణ్ణి శాంతింపజేశారు. ఆదిశేషుడు తన పట్టును కాస్త సడలించాడు. అదే అవకాశంగా చూసిన వాయుదేవుడు ఆ పర్వతాన్ని బలంగా ఎత్తి భూలోకానికి విసిరేశాడు. ఆ పర్వతం వచ్చి భూమిపై స్వర్ణముఖీ నది ఒడ్డున పడింది. తన ఓటమిని ఆదిశేషుడు తట్టుకోలేకపోయాడు. అప్పుడు శ్రీమహావిష్ణువు అతనికి అభయమిచ్చాడు. ఈ పర్వతం మీదనే నేను భవిష్యత్తులో అవతరిస్తాను. నీ పేరుతోనే ఈ పర్వతం శేషాచలంగా ప్రసిద్ధి చెందుతుంది. నీవు ఎల్లప్పుడూ నాతోనే ఉంటావు అని వరమిచ్చాడు. అదే ఆనంద పర్వతం, నేటి తిరుమల కొండలు. ఇక్కడొక ఆశ్చర్యకరమైన విషయం ఫ్రెండ్స్. సైన్స్ పరంగా చూసినా తిరుమల కొండలు చాలా పురాతనమైనవి. సుమారు 500 మిలియన్ సంవత్సరాల నాటివి. భూమిపై జీవం పుట్టకముందే ఈ రాళ్లు ఏర్పడ్డాయని శాస్త్రవేత్తలు చెబుతారు. పురాణం ఒకవైపు, శాస్త్రం మరోవైపు. రెండూ కలిసిన చోటే తిరుమల. ఇది కేవలం ఒక కథ ఆరంభం మాత్రమే. ముందు ముందు ఇంకా చాలా ఉంది. ఒక మహర్షి కోపం, ఒక దేవత అలక, ఒక దేవుడి భూలోక అవతారం. అన్నీ తదుపరి భాగంలో. పార్ట్ 2. భృగు మహర్షి మరియు లక్ష్మీ అలక. మిస్ అవ్వకండి ఫ్రెండ్స్. ఓం నమో వెంకటేశాయ.